దేవునికి స్తోత్రం. ఈదిన బలవంతుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కల చాచి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోవుదురు. యెషయా గ్రంథం 40:31. ప్రియా సర్వశక్తిమంతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ఈ నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పక్షిరాజును నూతన బలమును పొందుటను గూర్చి ప్రభు ఇక్కడ మాట్లాడుచున్నాడు. పక్షిరాజు వయసు పెద్దదైనప్పుడు ప్రశాంతంగా బండ సందులోనికి వెళ్ళి అది నివసించును. తన ముక్కుతో ప్రతి పాత ఏకను పీకివేసుకుని బోడిగా ఏమీ భుజించగా అనేక దినములు అలాగే కూర్చుండును. తన శరీరంలోని కొవ్వు అంతయు కరిగి నూతన రెక్కలు మొలిచినప్పుడు అది నూతన బలమును పొందును, కొత్త యవనమును పొందుకొనును. అందువలనే పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగును అంటున్నాడు ప్రభు. కైన మేలుతో నీ హృదయంను తృప్తిపరచుదును అంటున్నాడు ప్రభు. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నూతన బలమును పొందు నిమిత్తము అరణ్యమునకు వెళ్ళి 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. నూతన బలముతోనూ సాతాను ఎదుర్కొని వారిని శోధనను జయించాడు పరిశుద్ధాత్మదేవుడైన యేసునాథుడు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేస్తున్న మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పాడు పరిశుద్ధాత్మదేవుడైన యేసునాథుడు. దేవాదేవుని బిడ్డలారా, దేవుడు తన శక్తివంతమైన కార్యాలను మన జీవితంలో చేయగల దేవుడు. పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలమును పొందుతారు. అపోస్తులైన పౌలు ఈ అనుభవమును రుచించినందున నన్ను బలపరచు క్రీస్తు ద్వారా సమస్తం చేయగలనని చెప్తున్నాడు. పాత నిబంధన పరిశుద్ధులందరూ బలహీనతలో బలం పొందుటకు కారణం ఇదే. దేవాదేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మాత్రమే మనకు బలము. బలహీనమైన మనకి బలాన్ని చేకూర్చువాడు పరిశుద్ధాత్మ దేవదేవుడు మాత్రమే. మీరు ఎంతటి బలహీనులైనా సరే మిమ్మల్ని బలపరిచే గొప్ప దేవుడు. నేను బలహీన్ని అని కాదు, నేను నమ్మిన దేవుడు బలవంతుడు కనుక నాకు కూడా బలమును చేకూరుస్తున్నాడని విశ్వాసంతో మీరు ముందుకు రండి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మీకు బలాభివృద్ధినివ్వగల గొప్ప దేవుడు, ఆయనే బలవంతుడు. దేవుని బిడ్డలారా, నీవు ఆయన సన్నిధానంలో వేచి ఉండి నీ బలహీనతనందు బలం పొందుకొనుము. నీ బలహీనతలో ఆయన బలమును సంపూర్ణమగును. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గును వారికి అతి ప్రియములు అంటున్నాడు కీర్తన 84:5. దేవాదేవుని బిడ్డలారా, మీరు గల దేవుని బిడ్డలు. అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఈ 2019వ సంవత్సరం పరిశుద్ధాత్మ మీ జీవితంలో విజయవంతమైన కార్యాలు చేసి మహోన్నతమైన కార్యాలు జరిగించి పరిశుద్ధాత్మ తన అభిషేకంతో నింపి నూతన బలమును, నూతన శక్తి, నూతన కార్యం, నూతన క్రియలు, నూతన మేలు జరిగించి మీ జీవితాలు ధన్యములు చేసి బలపరిచి విజయవంతమైన కార్యం జరిగించగల కార్యశాతకుడు ఇచ్చిన గొప్ప సంవత్సరంలో ఈ గొప్ప వాగ్దానం నేను సంతరించుకోవడానికి దేవుని కృప మీతో నాతో ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికరము గల తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించగల గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. నాయన, నీ కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారని గనక మీతోటి మా హృదయాలు, మా ఆలోచన, మా తలంపులు ఎత్తున్నాం గనక మీ యొక్క నూతన బలం, నూతన క్రియ, నూతన కార్యం, నూతన మేలు, నూతన శక్తిని మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపి మాకందరికీ జయం, విజయం, ఆనంద, ఆదరణ, సంరక్షణ అనుగ్రహించి నీ కృపలో మమ్మల్ని వర్ధుల చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొంది ఆశీర్వాదాలు, దీవులు మీ పిల్లలు మాకందరికీ దయచేయమని యేసు నామములో వాగ్దాన సూర్యుడా మమ్మల్ని అందరినీ అభిషేక్తులుగా చేసి కార్యం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.